జై శ్రీకృష్ణ. ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటా అంటే, అనవసరంగా ఎవరి విషయాల్లో కూడా మనం దూరకూడదనమాట. ఎందుకు? మనం మంచే చెప్తాం, కానీ అది ఎదుటి వాళ్ళకి నచ్చదు. కొంతమంది ఎలాగుంటారు చెప్పామనుకోండి, దాన్ని కొంతమంది పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉంటారు, మరి కొంతమంది వచ్చేసేసి అటు ఇటు కాకుండా వాళ్ళ జ్ఞానం ఏదైతే ఉందో అది మన మీద రుద్దాలనుకుంటారు. నా విషయం అంటే నేను చెప్పదలుచుకుందంటే, మనుషులు ఎన్ని రకాలు ఉంటారో మనం చెప్పలేం కదా. అలాగే మనం సలహా ఇవ్వడానికి ముందు ప్రత్యేకించి తెలియని వారికైతే అసలు ఎప్పుడూ ఎటువంటి సలహాలు ఇవ్వకూడదు. తెలిసిన వాళ్ళని అయితే కనీసం వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో అర్థమైనప్పుడు వాళ్ళ మెంటాలిటీ తగ్గట్టు వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అనేది మనకి తెలుస్తుంది. కానీ తెలియని వాళ్ళకి ఎవరికి కూడా అనవసరమైన సలహాలు, ఉచిత సలహాలు అయితే మనం అసలు ఎవరు ఇవ్వకూడదు. నిజ జీవితంలో ఎవరమైనా సరే ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వద్దు. ఇచ్చేటప్పుడు కూడా ఒకవేళ ఆలోచించండి, మనం ఇచ్చే సలహా వారు ఏ విధంగా తీసుకుంటారు. మన ముందు ఒకలాగా, మన వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు, లేదు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు అయితే మాత్రం మీరు ముందు వెనక ఆలోచించుకోండి. ఏది పడితే అది ఎవరికి చెప్పొద్దు. అంటే ఏది పడితే అంటే మనం మంచి అనుకుంటాం, కానీ అది వాళ్ళకి వెటకారంగా ఉంటాయి. కొంతమంది మంచిదాన్ని కూడా వెటకారంగా తీసుకుంటారు. ఈ వెటకార వాళ్ళకి అసలు చెప్పడం దండగా. పోతే ఇంకొకరి మీద ఆధారపడేటట్టు వేరే వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళకి నచ్చినట్టు అసూయ పడేటట్టు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఎవరైతే అసూయ పడుతుంటారో, ఎవరైతే ఎదుటి వాళ్ళు ముందుకు వెళ్తుంటే ఆలోచించకుండా నేను ఎందుకు వెళ్ళట్లేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది చూస్తారా, అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా సరే జీవితంలో మనం దూరంగా ఉంటేనే మంచిది. అంటే నేను చూసిన దాని ప్రకారం, విన్న దాని ప్రకారం నాకు అనిపించింది, ఇది నేను చెప్తున్నాను. ఇది ఎవరి ఉద్దేశించింది కాదు, ఎవరిని ఉద్దేశించి అనేది కాదు, జస్ట్ ఒక మంచి లైన్ నాకు అనిపించింది చెప్దామనేసి చెప్తున్నాను. సో మీ లైఫ్లో కూడా మీరు ఎప్పుడైనా ఎవరికైనా సలహా ఇద్దామనుకున్నారు, ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, మీకు ఎప్పుడైనా అనిపించిందా, అరే వీళ్ళకి అనవసరంగా సలహా ఇచ్చి తప్పు చేశానేమో, అంటే మనం ఇచ్చింది మనకి వెటకారంగా మన వెనకాల మొరుగుతూ ఏమంటారు అంటూ ఉంటారు కదా. అంటే ఆలకించండి. ఇప్పుడు మనం ముందు అన్నాక మనం మంచిగా చెప్పినా కానీ వాళ్ళు వెనకాల బ్యాడ్గా అనుకొని మన ముందు మంచిగా ఉండి వెనకాల నటించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు మీ జీవితంలో ఎప్పుడైనా ఎంటర్ అయ్యారా? ఎప్పుడైనా వచ్చారా? కలిసారా? అనుభవం మీకు అయ్యిందా? నేనైతే కొన్నిసార్లు గమనించాను. కానీ ఫన్నీగా తీసేసుకుంటాను, సీరియస్గా తీసుకోకూడదు. టేక్ ఇట్ ఈజీ, వదిలేసేయండి, మనసులో పెట్టుకోకూడదు. మీకు కానీ ఇలాంటి అనుభవాలు జరుగుంటే ఒక్క కామెంట్ సెక్షన్లో మాత్రం చిన్న కామెంట్ చేయండి, చూస్తాం ఈ రీల్ ఎక్కడ దాకా వెళ్తుంది ఈ వీడియో అనేది. జస్ట్ ట్రై అనమాట. సో అంతా మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. జై శ్రీకృష్ణ. రాధే రాధే. టేక్ కేర్. వీడియో మాత్రం ఎండింగ్ దాకా చూడండి. రాధే రాధే.